గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. శుభమస్తు మానవ వీర, నేనొక దేవకన్యను. సందేహించకు. ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోర, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో. దానికిది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు. దీని సహాయంతో ఆ తల్పం నీ వశం అవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తు. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని, ఓం సౌం కపాలమాలిని, ఓం ఐం రుధిరపాయని, ఓం క్లీం శస్త్రాస్త్రధారిణి, ఓం శ్రీం దంతఘర్షణి, ఓం హ్రీం త్రిశూలపాణి, ఓం ఈం భైరవ క్షేత్రపాలిని, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం క్లీం లోహితనేత్రే, ఓం ఐం కరాళగాత్రే, ఓం సౌం పన్నగభూషిణి. సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే. బలి దుస్తులు ధరించవలే. వీరాన రావలే.
పద్మ 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 విజయ్, మనం ఎక్కడున్నాము? అంతా తర్వాత చెప్తాను, ముందు పద. ఓం హ్రీం హ్రైం. ఓం హ్రీం హ్రైం. హ్రీం హ్రైం. ఓం హ్రీం హ్రైం. ఈ పథకము పటాపంచలైనదిరా. ఏయ్! కూం గరట. నీ మంత్రమిక పారుదురా. కూం గరట. భైరవ ద్వీప రక్షిణి విముఖ భేరుండ. కూం గరట. ఆలయ గర్భమును ప్రవేశించి అబలను కొనిపోతున్న అర్భకుని ఎదిరించి పొడిచి రక్కి చిత్రవద చేసి భక్షించవలే. ఆ పడతిని నోట కరచి తెచ్చిక్కడ పడవేయవలే. నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే ఆ మాంత్రికుడు నన్ను బలిచ్చుండేవాడు. మరేం భయం లేదు, మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాంగా. ఆ మాంత్రికుడే పంపి ఉంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు. పద్మ, నువ్వేం భయపడకు, ఈ మంచాన్ని నువ్వు సురక్షితంగా చేరుస్తుంది.
ఇప్పుడు పశ్చాత్తాపడి లాభం ఏమిటి నాన్న? నేనెంత చెప్పినా వినకుండా మీరంతా విజయ్ని అనుమానించారు. నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్డిన ఆ సాహస వీరుణ్ణి నిందించారు, దూషించారు. ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఓహో ఓహో, మగ పురుషుడు ఆ కొట్టుకొచ్చినాడే, పాపం తడిసిపోయినాడే. పొడి చోటికి మార్చేస్తే తడి బట్టలు మార్చేద్దాం, అల్లరి చేసి చూపిద్దాం, చిల్లర ఆటలు పట్టిద్దాం. ఎవరిది? అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు, ధైర్యం ఉంటే బయటపడి కొట్టండి. బయటపడం చెప్పుకో చెప్పుకో, కనిపెట్టి చెప్పుకో. పట్టుకో వీలైతే పట్టుకో. ఎవరు మీరు? అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. అల్లరి దెయ్యాలా? నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే. మాకు సహాయం చేయగల సమర్థుడివే. ఏమిటా సహాయం? మేము భైరవుడనే మాంత్రికుని కొలువులో దెయ్యాలం. భైరవుడా? అతడు నీకు తెలుసా? నా ప్రేయసిని బలిపడానికి ప్రయత్నించింది ఆ దుష్టుడే. అలాంటి చేష్టలు వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఈ ఎడార్లో పారేశాడు. అలా ఎన్నాళ్ళు ఆ జాడీలో ఊపిరాడక అవస్థ పడగా ఓ గుడ్డివాడి ఈ ఎడారిలోకి వచ్చాడు. ఓహో వీరాధి వీరా, సాహో సాహో సహాయ సూరా. ఎవరది? దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. సహాయసూరా, ఇన్నాళ్ళకి మమ్మల్ని జాడీ నుంచి విడిపించావు. ఏం కావాలో అడుగు. మాకు సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చెయ్యడం మా దెయ్యాల వంశాచారం. ఏ నాకు ఆకలి, ఎన్నడగాను తిండి లేక మాడిపోతున్నాను. తినటానికి ఏమైనా? అంతే కదా. తిను, కడుపారా తిను. పళ్ళు పళ్ళు పళ్ళు, కమ్మని వంటకాలు. మా ఇష్టదైవమైన తుంబురుని ఆలయములో ప్రవేశించి ఆహారము సేవింతువా? సంగీత నిలయమునే అపవిత్రము చేసిదివి. సంగీత బ్రహ్మ తుంబుర దేవునాలయమా? క్షమించండి, అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను. నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది. జీవితాంతము నీకు ఆహారము దక్కకుండా చేయుదును. ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టెడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. అలాగే, మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. శహబాజ్ సాహసి. ట్రింగ్ ట్రింగ్. ఆ గుడ్డివాడు తుంబురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా, లేవండి, కాస్త భోజనం చేదురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఏమి లేండి, భోజనం చేయండి.
నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను. ఆగు దివ్యాసోమ, ఆగు. ఆయన అంధుడు, చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు. అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? నీవెవడవురా నాకు నీతులు చెప్పవచ్చితివి? అధిక ప్రసంగము చేసిన నీకును అదే గతి పట్టగలదు. క్షమించు హైరాజా. నీవు ఆరాధించే తుమ్మురుడు సామవేద సారమైన సంగీతానికే మూలపురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. ఏమిరా అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుచున్నావు? నీకేమి తెలియనురా అర్భక? తమకు తెలియనిది ఏమున్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, వేయేలా సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిలయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ ఘంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా? తమ ఆశీస్సు లభించాలే గాని అసాధ్యమైనది ఏమున్నది?